ఎన్టీఆర్ తారక మంత్రం వేశాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మంత్రదండం రెడీ చేశాడు. కట్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో మాస్ అప్డేట్ రెడీ. మాస్ గుడ్ న్యూస్ తో రాబోతోంది షాకింగ్ అప్డేట్ దాడి. డ్రాగన్ టీమ్ మే 20కి ఎలాంటి అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది అనే విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. చాలా పుకార్లు వస్తున్నాయి. కానీ గాడ్ ఆఫ్ వార్ మీద మాత్రం క్రిస్టల్ క్లారిటీతో అనౌన్స్మెంట్ రెడీ అయింది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మాస్ బ్లాస్ట్ కి రంగం సిద్ధమైంది. ఎన్టీఆర్ బ్యాక్ లుక్ తో నెవర్ బిఫోర్ అనిపించేలా పోస్టర్ ని రెడీ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇది జస్ట్ ఫస్ట్ లుక్ లాంటి పోస్టర్ కాదు, అంతకు మించి. ఇంతకీ షణ్ముఖుడిగా 6 ముఖాలతో ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడు? 6 ముఖాలంటే 6 పాత్రలా, 6 గెటప్పులా? ఇంతకీ పోస్టర్తో ఈ సినిమా మైథలాజీనా, సూపర్ న్యాచురల్ పవర్స్ జానర్లో వస్తోందా అన్నది తేలబోతోందా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే, ఒకటి థియేటర్స్లో సోసోగా ఆడిన వార్ 2 మూవీ ఓటీటీలో మాత్రం దుమ్ము దులుపుతుంది. ఇక టాప్ వ్యూ ఆన్ డిమాండ్ ప్రకారం వార్ 2 మూవీని డిజిటల్గా మనీ పే చేసి ఎవరైనా చూడొచ్చు. ఇండియా, ఫ్రాన్స్లోనే ఈ ఆఫర్ లేదు. కానీ వరల్డ్ వైడ్గా ఈ ఆఫర్ గూగుల్, యాపిల్ టీవీలో ఉండటంతో అక్కడ వార్ 2కి రెస్పాన్స్ అదిరిందని తెలుస్తోంది. ఇలా థియేటర్స్లో సక్సెస్ మిస్ అయినా గూగుల్ టీవీ, యాపిల్ టీవీలో వార్ 2 వండర్స్ చేస్తుంది. ఇక మరో మాస్ గుడ్ న్యూస్ ఏంటంటే, మే 20న రాబోయే సాలిడ్ అప్డేట్ ముందే కన్ఫర్మ్ అయింది. షణ్ముఖ ఇదే టైటిల్తో గాడ్ ఆఫ్ వార్ మూవీ కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తుంది. టైటిల్ మాత్రం ఫిక్స్. ఎందుకంటే ఈ టైటిల్ని మరెవరూ రిజిస్టర్ చేయించకుండా త్రివిక్రమే తన పేరు మీద టైటిల్ని రిజిస్టర్ చేసినట్టు తెలుస్తుంది. అంటే గాడ్ ఆఫ్ వార్ కాన్సెప్ట్ మీద ఇన్ని ప్రచారాలు జరుగుతున్న టైంలో షణ్ముఖ టైటిల్ రిజిస్ట్రేషన్ బట్టే ఇదే ఆ సినిమా టైటిల్గా అంతా ఫిక్స్ అవుతున్నారు. ఇక వెనక్కి నిల్చొని శూలం పట్టుకున్న ఎన్టీఆర్ ఫోటోని ఫస్ట్ లుక్ పోస్టర్గా రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ని ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా రివీల్ చేయబోతున్నారనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన న్యూసే. అఫీషియల్ అనౌన్స్మెంట్ కేవలం లాంఛనంగానే కనిపిస్తోంది. మాస్ బ్లాస్ట్ని త్రివిక్రమ్ ఈసారి సాలిడ్గానే ప్లాన్ చేశాడు. దాదాపు 800 కోట్ల నుంచి 1000 కోట్ల మధ్య హై బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు షూటింగ్ లాంచ్ డేట్, రెగ్యులర్ షూటింగ్ ఇన్ఫర్మేషన్ని కూడా ఫిలిం టీం రివీల్ చేయబోతోంది. మే 20న ఈవినింగ్ త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి ఓ ప్రెస్ మీట్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తేలటంతో సడన్గా మాటల మాంత్రికుడు ఎందుకు స్పీడ్ పెంచాడనే విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. ఏది ఏమైనా డ్రాగన్ టీం మాత్రం అప్డేట్స్ ఇవ్వడంలో టీజర్లు, గ్లిమ్స్తో పాటు కనీసం టైటిల్ పోస్టర్ రివీల్ చేయడంలో కూడా వెనకబడింది. కానీ ఇంకా ప్లానింగ్ దశలో ఉన్న గాడ్ ఆఫ్ వార్కి టైటిల్ షణ్ముఖ్ అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. త్రివిక్రమ్తో ఎన్టీఆర్ తీయబోయే సినిమాకు ఫస్ట్ లుక్ పోస్టర్ని తన బర్త్డేకి 34 రోజుల ముందే త్రివిక్రమ్ టీం సిద్ధం చేసినట్టు వార్త వైరల్ అవుతోంది.